లో ఉత్పత్తి అయ్యే సంపద ఇక్కడే ఖర్చు అవుతుంది అని చెప్పి ఆనాడు నినదించి ఉద్యమం చేసి అల్టిమేట్గా రాష్ట్రం సిద్ధించిన తర్వాత తలసరి ఆదాయంలో కర్ణాటకను, గుజరాత్ను, మహారాష్ట్రను అన్నిటినీ తలదాన్ని అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ తలసరి ఆదాయంలో చేసింది కేసీఆర్. అట్లాగే నియామకాల విషయానికి వస్తే ఇవాళ మాట్లాడుతున్న అర్భకులకు నేను చెప్పదలుచుకున్నా, 10 ఏళ్లలో 1,65,000 ఉద్యోగాల భర్తీతో పాటు 2.32 లక్షల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసిండు కేసీఆర్. భారతదేశంలో ఎక్కడ ఇంత పెద్ద ఎత్తున మరి ఆనాడు నియామకాలు జరగలేదు. అట్లాగే ఒక వర్గం కాదు, సబ్బండ వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేసింది కేసీఆర్. ఆసరా పెన్షన్ల నుంచి అమ్మఒడి దాకా సంక్షేమంలో ఒక మానవీయ కోణాన్ని, మానవతకు మారు పేరుగా కేసీఆర్ గారిని పరిచయం చేసింది ఆ 10 ఏళ్ల పాలన. 1 కాదు 2 కాదు చెప్తే కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు, వినూత్న పథకాలు, మాతా శిశు మరణాలను తగ్గించిన పథకాలు, మానవీయమైన ఆలోచనలు, వృద్ధులకు కంటి చూపు ఉండదనే ఆలోచన చేసి కంటి వెలుగు లాంటి పథకం పెట్టిన మహానుభావుడు భారతదేశంలో ఉన్నారా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1 కాదు 2 కాదు విప్లవాత్మకమైన కార్యక్రమాలు. రైతు బంధు అనేది ఒక విప్లవం. అది సాధారణ అల్లాటప్ప నాయకులతోని జరిగే నిర్ణయం కాదు. రిబ్బన్లు కట్ చేసేందుకు జేబుల కత్తెరలు పెట్టుకొని తిరిగే నాయకులకు అర్థమయ్యే పథకం కాదు అది. రైతు బంధు ఒక దమ్మున్న ధీరోదాత్తుడైన నాయకుడు 73,000 కోట్ల రూపాయలు రైతుకు పెట్టుబడి సహాయం ఇచ్చిన మొట్టమొదటి నాయకుడు భారతదేశ స్వాతంత్ర అనంతరం కేసీఆర్. భూమి శిస్తును రద్దు చేసి, నీటి తీరువాను రద్దు చేసి, పేదవాడికి ముఖ్యంగా తెలంగాణ రైతుకు వెన్నుముకగా నిటారుగా నిలబడే విధంగా వారికి వెన్నుముకనాగా అండగా నిలబడ్డది, చేతిలో కర్రలాగా ఆసరాగా నిలబడ్డది కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారిని సరే రకరకాలుగా బదనాం చేసి, ఇష్టం వచ్చిన చిల్లర ప్రచారాలు చేసి, ఇష్టం వచ్చిన తీరులో విష ప్రచారాలు చేసి, రకరకాల చండాలపు మాటలు మాట్లాడి, ఆయన ఒక 150 గదులుండ ఒక భవనం కట్టుకున్నాడు, బంగారు భవనం కట్టుకున్నాడు, అందులో బంగారు కమోడులు ఉన్నాయి అని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ప్రజల నెత్తి నిండా మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అనే ప్రపంచం మనది, ఏంది అనేది కూడా ఆలోచన లేకుండా మరి నెత్తి నిండా ఇట్లాంటి అబద్ధాలతో, యూట్యూబ్ ప్రచారాలతో విషం నింపి, అబద్ధాలు చెప్పి, చివరికి అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో, అవే అబద్ధాలను 420 హామీల రూపంలో అడ్డమైన మాటలన్నీ చెప్పి చివరికి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు, సోదరిమణులు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 14లో మనం ఒంటరిగానే గెలిచినాం, 18లో ఒంటరిగానే గెలిచినాం, 23లో ఓటమి పాలైనా స్వల్ప తేడాతో. ఆడికి 3వ వంతు సీట్లు మనకే వచ్చినాయి, 39 సీట్లు వచ్చినాయి, 37% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ ఇన్ని ప్రచారాలు చేస్తే కూడా వాళ్ళు గెలిచింది 1.8% తేడాతో మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే. అంటే 3వసారి కూడా కేసీఆర్ గారు గెలిచే పరిస్థితి ఉండే. కానీ ఈ విష ప్రచారాల వల్ల మనం కూడా కొంత నిర్లిప్తంగా ఉండడం వల్లనే వారు ఆనాడు ఓటమి పాలయ్యారు. సరే, దానికేం బాధ లేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అది మనం అధికారంలో ఉన్నప్పుడే చెప్పిన మాట. గెలిస్తే పొంగిపోయేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఇది కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్పే మాట. కానీ ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తున్నది అంటే, అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన అడ్డగాడిద కాంగ్రెసు ఇవాళ తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. గ్యారంటీల గారడీలతోని గద్దెనెక్కిన